హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో టైటిల్ వచ్చి హిందుత్వంలో అనేక శాఖలు ఉన్నాయా. ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, ఇప్పుడు ఒక వీడియోని ప్లే చేస్తాము, చూడండి. ఇప్పుడు హిందుత్వంలో ఇన్ని భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకరినొకరు చంపుకోండి కానీ అలాంటి ఉండదు. సామరస్యక పూర్వకంగా సహజీవనం, సమాజంలో మిగిలిన వర్గాలతో కలిసి సహజీవనం చేయగలిగే వెసులుబాటు కేవలం హిందుత్వం ఇస్తుంది. సమాజంలో మిగిలిన వర్గాలతో కలిసి సహజీవనం చేయగలిగే వెసులుబాటు కేవలం హిందుత్వం ఇస్తుంది. వేరే మతాల్లో నియంతృత్వమే ఉంటుంది. వీడు నమ్మిన సిద్ధాంతం కాకుండా దాన్ని విభేదించేవాడు కానీ విభేదించక్కర్లా, ఆమోదించకపోయినా చంపేస్తాడండి. వాడు ఆధిపత్యం పెరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగింది అదే. రేపు ఇక్కడ డామినేషన్ పెరిగితే వాళ్ళ జనాభా విస్తరించిన తర్వాత జరగబోయేది కూడా. చూడండి, ఈ వీడియోలో కరుణాకర్ సుగుణ మాట్లాడుతున్నాడు. హిందుత్వంలో భిన్నమైన అనేక మతాలున్నాయి, సిద్ధాంతాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. సమాజంలో మిగిలిన వర్గాలతో కలిసి సహజీవనం చేయడమే హిందుత్వం అని అబద్ధ ప్రచారం చేస్తూ ఆడ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. హిందుత్వంలో అనేక శాఖలు ఉన్నాయా అనేసి ఈరోజు మన వీడియోలో చూద్దాము. చూసేటప్పుడు చూడండి, హిందుత్వంలో అనేక రకములైన శాఖలు ఉన్నాయి. అయితే కరుణాకర్ సుగుణ చెప్పినట్టు అన్నీ కలిసి లేవు. ఒక సంప్రదాయాన్ని చూస్తే ఒక సంప్రదాయానికి అవదు. వాళ్ళిద్దరికి తద్విరుద్ధమైన కార్యాలు ఉంటాయి. ఒకరిని ఒకరు ఒప్పుకోరు. వాళ్ళకి సపరేట్ అయిన బుక్స్ ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వాళ్ళకని ఒక గ్రంథాలు ఉన్నాయి. వీటికి విరుద్ధంగా అవి ఉంటాయి, వాటికి విరుద్ధంగా ఈ యొక్క గ్రంథాలు ఉంటాయి. ఇలా హిందుత్వంలో అనేక విధములైన సంప్రదాయాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అది ఏదేదని ప్రముఖంగా ఉండేటువంటి కొన్ని సంప్రదాయాలని మాత్రము ఈరోజు మన వీడియోలో నేర్చుకుందాము. చూడండి, ఈ వీడియో కేవలము కరుణాకర్ సుగుణకు మాత్రమే వర్తిస్తుంది, భక్తి ఛానల్కు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన హైందవ సహోదరి సహోదరులకు ఈ వీడియో వర్తించదు. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. చూడండి, మొదటగా చూసేటప్పుడు హిందుత్వంలో అనేక రకములైన భావనలు ఉంటాయి. ఒకరిని చూస్తే ఒకరికి అవదు. వీళ్ళేం చేస్తూ ఉంటారంటే సంస్కృతి, దేశభక్తి అని అనేక రకములైన కల్పనలు చేసుకొని దీన్ని మన దేశభక్తికి ముడిపెడతా ఉంటారు. హిందుత్వంకి మళ్ళా దేశభక్తి రెండు ఒకటి కాదు. ఇది వాళ్ళ కల్పన అంతే. అయితే ఈ రెండు వేరు. శైవ మతం అని ప్రముఖంగా మనం చూస్తూ ఉంటాము. ఈ శైవ మతంలో హిందుత్వం ప్రధానమైన శాఖ. దీంట్లో శివుడిని పరమేశ్వరుడిగా పూజిస్తారు. అనేక రకములైన సంప్రదాయాలు, ఆచారాలు ఇందులో ఉంటాయి. మళ్ళీ మూడవదిగా చూసేటప్పుడు వైష్ణవ పంథము, విష్ణు భక్తులు. దీంట్లో ప్రధానంగా కనపడేది విష్ణువు యొక్క భక్తులు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు వైష్ణవులు ఏం చేస్తారంటే రాముడిని, శ్రీకృష్ణుడిని ఇలా అనేక రకములైన దేవతలను చేసుకొని పూజిస్తూ ఉంటారు. వీరికి విశేషమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. నాలుగోదిగా కానీ చూస్తే శక్తి సంప్రదాయము. శక్తి అంటే దేవిని పరమతత్వంగా భావిస్తుంటారు. కాళీని, దుర్గాని, లక్ష్మిని వంటి అనేక రూపాల స్త్రీ మూర్తులను, స్త్రీ దేవతలను వీళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళకి సపరేట్ అయిన కల్చరు, వాళ్ళకి ఒక సపరేట్ అయిన పద్ధతి ఉంటుంది. ఐదోదిగా కానీ చూస్తే స్మార్త సంప్రదాయము. స్మార్త సంప్రదాయంలో చూసేటప్పుడు 5 దేవతల్ని సమానంగా ఆరాధించే ఒక విశేషమైన సంప్రదాయము. ఇది సాధారణంగా బ్రాహ్మణులు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. ఆరోదిగా కానీ చూస్తే ఆర్య సమాజము ఆధునిక హిందుత్వంలో కొత్త దిశ. ఇది వేదాలను ప్రామాణికంగా భావించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిలుస్తుందన్నమాట. ఇది అనేక హిందూ గ్రంథాలకి తద్విరుద్ధంగా రాయబడి ఉంటాయి. దీంట్లో విగ్రహారాధనని ఈ ఆర్య సమాజములు ఖండిస్తారు. ఏడవదిగా కానీ చూసేటప్పుడు స్వామినారాయణ పథం. దీన్ని చూసేటప్పుడు స్వామినారాయణ సంప్రదాయము గుజరాత్ ప్రాంతంలో పుట్టింది. దీంట్లో క్రమశిక్షణ, నీతి, నిస్వార్థత, సేవ మళ్ళీ ఇలా అనేక సంప్రదాయాలు దీంట్లో ఉంటాయి. ఎనిమిదవదిగా కానీ చూసేటప్పుడు లింగాయత మరియు వీరశైవ. చూడండి, లింగాయత మతము శివుణ్ణి, లింగాన్ని మాత్రమే ఇలా ఆరాధిస్తూ ఉంటారు, దాన్ని పూజిస్తూ ఉంటారు. శివునికే ప్రాధాన్యమైన స్థానం, మానాలు ఇక్కడ ఉంటాయి. 9వదిగా కానీ చూసేటప్పుడు దీన్ని హిందుత్వాన్ని ఏం చేస్తారంటే ఇలా రాజకీయంగా కానీ ఉపయోగించి రాజకీయంలో ఓటుల కోసము, జనాల్ని మోసం చేయడం కోసం అనేక మంది ఏం చేస్తారంటే రాజకీయాల్లో హిందూ మతాన్ని ఎక్కువగా తీసుకొని వచ్చి దాన్ని ప్రచారం చేసి ఓటులు దక్కించుకోవాలనే కొంతమంది కుట్రపూరితమైన రాజకారణీలు, అనేక రాజకీయ వ్యక్తులు ఏం చేస్తారంటే అనేక మందిలలో మత కల్లోహాలు పెట్టి కొంతమందికి అనేక రకములైన విభేదాలు రంపించి
ఓట్లు దక్కించుకోవాలనే ఆశతో జనాల్ని మోసం చేస్తూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. పద్ధతిగా కానీ చూసేటప్పుడు నా ఒక అభిప్రాయం ప్రకారం హిందూ మతం ఇలా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉండా. హిందుత్వంలో అనేక మనుషులందరినీ శాంతి, సహభావనం మరియు సహజీవనాన్ని ఉపదేశించే దివ్య దార్శనిక కథగా ఉండాలని నేను అనుకుంటా. అయితే ఇది అలా లేదు, ఇది దీనికి తద్విరుద్ధంగా ఉంది. శాంతిని వీళ్ళు ప్రోత్సహించరు, ఎప్పుడు ద్వేషాన్నే ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వీడియో చివరిలో లాస్ట్గా కొన్ని వీడియోలు నేను చూపిస్తాను, దాన్ని కానీ మీరు కానీ చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. చూడండి, ఇప్పుడు దాకా ఈ వీడియోలో మనము 10 పాయింట్లని హిందుత్వంలో శాఖలు ఉంటాయా అనేసి వీడియోని చూసుండము. చూడండి, ఇవన్నీ కలిస్తేనే హిందుత్వం. అయితే ఇవన్నీ కలిసి లేవు. వీళ్ళు సంప్రదాయాన్ని ఒకరు ఖండిస్తారు, ఒకరు ఒప్పుకుంటారు, కొంతమంది విభేదిస్తారు. ఇలా అనేక కార్యాలు వీళ్ళ మధ్యలోనే ఉన్నాయి. ఇదంతా కలిసి హిందుత్వం అని అనేక మంది మంచి హైందవులకి చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో గురించి మీరేమైనా మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈస్ట్ గోదావరిలో జరిగిన ఒక సంఘటన. చిన్నపిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని యాక్టివిటీస్ని, అలాగే కొన్ని మంచి మాటల్ని, యాక్షన్ సాంగ్స్ని, అలాగే కొన్ని యాక్టివిటీస్ జరిపించడానికి పిల్లలందరినీ చర్చ్లో ఏకం చేసి వారి కోసం ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ వారికి యాక్టివిటీస్ నేర్పించి మంచి మాటలు నేర్పించే ప్రోగ్రామ్ ఇది. అందులోకి కొంతమంది హైందవులు వచ్చి మీరెందుకు ఇక్కడ పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి బలవంతంగా వారిని తిడుతూ అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వారిని దూషిస్తూ చాలా హడావిడి చేశారు. లాస్ట్ వీడియోలో నేను వైజాగ్లో ఒక సువార్థికుడిని కొడుతున్నారని చెప్పి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది అన్నలు అక్కలు మంచి భాషలతో ఒక స్త్రీని గూర్చి మాట్లాడుతున్నామన్న జ్ఞానం కూడా లేకుండా చాలా చక్కటి భాషతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేసింది ఏంటంటే, రోడ్లపైకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, మీ సువార్త ఏదో మీ చర్చిల్లో చెప్పుకోవచ్చు కదా, చర్చిల్లో చేయాల్సింది రోడ్లపైన ఎందుకు చేస్తున్నారని చాలా మంచి భాషలతో కామెంట్ చేశారు. ఇక్కడ చర్చ్లోనే జరుగుతున్న ప్రోగ్రామ్కి వాళ్ళొచ్చి అక్కడున్న పిల్లలందరితో జై శ్రీరామ్ అని చెప్పించండి అని వాళ్ళందరినీ బలవంతం చేశారు. అప్పటికి వీళ్ళు బెదిరింపులు బెదిరి కొంతమంది చిన్నపిల్లలు జై శ్రీరామ్ అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు? ఎవరు బలవంతంగా ఒకరిపైన వారి మనోభావాలు రుద్దాలని చూస్తున్నారు? ఏమీ తెలియని ఒక అమాయక పిల్లల పైన వారి యొక్క కఠినత్వాన్ని చూపించేది ఎవరు? చిన్నపిల్లల్ని అగ్నిలో నడిపించడం, చిన్నపిల్లలతో కొరడా దెబ్బలు తినిపించడం, ఇలాంటి చేసే కొన్ని ధర్మాలలో ఇలాంటి చిన్నపిల్లని తీసుకొచ్చి చక్కటి మాటలు బోధించడం, చక్కటి పాటలు నేర్పించడం, వారికి యాక్టివిటీస్ నేర్పించడం, ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న మీరు మమ్మల్ని మతోన్మాదులు అనొద్దు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చేస్తున్న పని అదే. మతమే తమకి ప్రాధాన్యం అనుకుని పిల్లలు మంచి దారిలో నడవకపోయినా పర్లేదు అనుకుని వారిపైన మీ మతాన్ని రుద్దాలని చూస్తున్నారు కదా, ఇది మతంలో ఉండే ఉన్మాదం కాదా? ఇక్కడికి వచ్చిన పిల్లలతో ఎవరు దొంగతనం చేయమని చెప్పరు, ఫ్యూచర్లో అలా చేయకుండా ఉండాలని చెప్తారు. ఎవరు ఒకరిని నాశనం అయిపోవాలని కోరుకోమని చెప్పరు, ఫ్యూచర్లో అలాంటి బుద్ధులు రాకుండా ఉండాలని జాగ్రత్త చెప్తారు. పెద్దవాళ్ళ యొక్క చెడు మార్గాల్లో చెడిపోకూడదని ఇప్పటి నుంచే బాల్యంగా ఉన్నప్పుడే వారికి మంచి విత్తనాలు నాటుతున్న ఈ ప్రోగ్రామ్స్కి మతం అనే ఈ రంగు పులమడం ఎంతవరకు సమంజసం? అక్కడ ఉండే కొంతమంది హైందవ సహోదరుల పిల్లలను కూడా పిలవడం జరిగింది. వారు కూడా వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అలా సంతోషంగా గడుపుతున్న ఆ పిల్లల మధ్యలో మీరు వచ్చి బలవంతంగా ఆ బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్ట్? తలుచుకుంటే అక్కడున్న వాళ్ళందరూ ఒక్క క్షణంలో మిమ్మల్ని బయటికి గెంటివేయచ్చు, మిమ్మల్ని అక్కడి నుండి వెలివేయచ్చు. కానీ ఆ మతం అనే రంగులో పడి మీకున్న ఆ ఉన్మాదం వారికి లేదు. వాళ్ళకి ప్రేమతో సమాధానం చెప్పడం మాత్రమే వచ్చు. ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ వీడియో సనాతన ధర్మంలో నన్ను పూజించకపోతే నరకం అంటున్న దేవతలు అనే ఒక వీడియో వస్తుంది. దాన్ని చూడాలనుకునే వాళ్ళు మా ఛానల్ని ఫాలో చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.